హలో ఎవ్రీవన్, అందరికీ హాయ్. బుడకాకరకాయ రెసిపీ ఈరోజు చూసేద్దాం. ఓన్లీ సీజన్ బట్టి దొరుకుతాయి. ఇవి వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి కాబట్టి కంపల్సరీ అందరు తినాల్సిన కూర. ముందుగా ప్యాన్ పెట్టుకొని మనకు సరిపడా ఆయిల్ పోసుకొని అందులో ఆవాలు, జీలకర్ర అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. బుడకాకరకాయలు వర్షాకాలంలో మాత్రమే దొరుకుతాయి కాబట్టి ఇవి ఎక్కువ మందు కూడా యూజ్ చేయకుండా మన నార్మల్గా బయట దొరుకుతాయి ఇవి. కాబట్టి ఇవి తింటే మంచిగా ఉంటుందని చెప్పేసి చాలామంది అంటుంటారు. ప్రతి ఒక్కరు ట్రై చేయాలి అసలు బుడకాకరకాయని. ఈక్వల్ టు మటన్ అని కూడా చాలామంది అంటారు. ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి కట్ చేసుకున్నటువంటి బుడకాకరకాయలు పోపులో వేసేయాలి. ఆయిల్ మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. మనం తీసుకున్న బుడకాకరకాయల క్వాంటిటీని బట్టి ఉప్పు పడుతుంది. అలాగే కాసేపు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. కొంచెం సేపు ఉడికించుకోవాలి. సాల్ట్ వేస్తే తొందరగా కుక్ అవుతాయి కాబట్టి ముందుగా సాల్ట్ వేసుకోవాలి. ఇంకాసేపు కుక్ అవ్వాలి. మనకు అర్థమైపోతుంది కుక్ అయిందా కాలేదని చెప్పేసి 2 టైమ్స్ చూస్తే. ఇలా కుక్ అయిన దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 టమాటోస్ని వేసుకోవాలి. టమాటోలు వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. టమాటో కుక్ అయిన తర్వాత మళ్ళీ తీసేసి చూసేసుకోవాలి. చూడండి, మంచి కుక్ అయింది టమాటా. ఒకసారి ఇలా మళ్ళీ కలుపుకుంటూ మనం ఎంతైతే స్పైసీగా తింటామో దాన్ని బట్టి మాత్రమే కారం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఒక 3 to 4 to 5 మినిట్స్ కారం వేసిన తర్వాత కుక్ అవ్వనివ్వాలి. ఎందుకంటే కారం కుక్ అవ్వాలి కాబట్టి అందుకోసమని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 3 to 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే బుడకాకరకాయ కూడా రెడీ. వర్షాకాలంలో ఎంతో స్పెషల్ ఈ కర్రీ. చాలా బాగుంటుంది టేస్ట్. ఎవరైనా సరే తినాల్సిందే. విత్తనాలతో సహా వండాను. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.